శరీరానికి మృదుత్వాన్ని ఇచ్చే పత్యాహారాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో మేడం గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, శరీరానికి మృదుత్వాన్ని ఇచ్చే పత్యాహారాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చెప్తారా? తప్పకుండానమ్మా. ఈ శరీరానికి మృదుత్వాన్ని ఇవ్వడం అంటే ఏంటంటే, మన శరీరం లోపల ఎంత నీటి శాతం ఉండాలో అంత చక్కగా ఉండడం, చర్మం మృదువుగా ఉండడం, లోపల అన్ని కణాలు కూడా హెల్తీగా ఉండడం అనమాట. అంటే కొంచెం ఏజ్ పెరుగుతున్నంత కొద్దికి శరీరంలో ఉండేటువంటి మృదుత్వం తగ్గుతూ ఉంటుంది. అలా అవ్వకుండా ఉండడానికి ఇప్పుడు మనం చేసుకునేటువంటి పత్యాహారం బాగా సహాయకంగా ఉంటుంది. ఇది ఎవరైనా ఎప్పుడైనా తీసుకోగలిగేలాగా చాలా తేలికగా చేసుకోగలిగేలాంటి ఒక పత్యాహారం. ఇది ఎవరైనా సరే ఎప్పుడైనా సరే చక్కగా తేలిగ్గా తయారు చేసుకుని వాడుకోగలిగినటువంటి మంచి పత్యాహారం. మరి శరీరానికి మృదుత్వాన్ని అందించే పత్యాహారానికి కావలసిన పదార్థాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర, యాలకులు, లవంగాలు, ఉసిరి, శొంఠి. మరి కావలసిన పదార్థాలేంటో తెలుసుకున్నాం కదండి. ఈ పత్యాహారాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. మేడం గారు, ఈ పత్యాహారం ఎలా తయారు చేయాలో వివరించండి. అలాగేనమ్మా. ఇది తయారు చేసుకోవడానికి ఏంటంటే మొట్టమొదట మనకు కావాల్సినటువంటిది పెరుగు నుంచి తీసుకున్న నీరు. సో దానికోసం మనం ఏం చేయాలి, పెరుగుని తీసుకుని ఒక తెల్లటి బట్టలో వేసి వడగొట్టి పెరుగు మీద ఉండేటువంటి ఆ నీటిని తీసుకుందాం. సో ఈ బట్టను తీసుకొని దాంట్లో పెరుగు వేద్దాం. ఇప్పుడు మనం ఆ పెరుగు మీద నీటిని తీసుకున్నాం కదా, మనం తీసుకునే మిగతా పదార్థాలన్నీ కూడా ఇప్పుడు ఇందులో కలుపుకుంటాం. మనం ఒక్కొక్కటే. మొట్టమొదట తేనె వేద్దాం. శరీరానికి మృదుత్వాన్ని ఇవ్వడానికి తేనె చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఒక చెంచాడు తేనె కలుపుకుందాం. ఒక 2 చెంచాల చక్కెర, నెయ్యి కూడా ఒక చెంచాడు వేసుకోవాలి. ఇప్పుడు మెయిన్గా మనం వేసుకున్నటువంటి చక్కెర, తేనె, తర్వాత నెయ్యి కొంచెం ఎక్కువ పరిమాణంలో వేస్తాం. తర్వాత మిగతావన్నీ కూడా కొద్ది కొద్దిగా వేసుకోవాలి. అందులో మొదట ఏంటంటే సొంఠి చూర్ణం వేసుకుందాం. ఈ సొంఠి చూర్ణం ఏమో తీసుకున్నటువంటి పత్యాహారం అరిగి ఒంటికి వంట పట్టాలి. దానికోసం సొంఠి చూర్ణాన్ని తీసుకుంటాం. సొంఠి చూర్ణం ఒక పావు చెంచాడు కలుపుకుందాం అందులో. అది వేసుకున్నాక ఉసిరి కూడా ఏంటంటే శరీరంలో ఏజింగ్ ఎఫెక్ట్స్ రాకుండా కాపాడేటువంటిది, రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుంది. చక్కగా శరీరం హెల్దీగా మృదువుగా ఉండడానికి ఉపయోగపడేటువంటిది ఉసిరి. ఈ ఉసిరి చూర్ణాన్ని కూడా అందులో వేసుకుందామని. అయితే ఇది ఒక అర చెంచాడు వేసుకుంటే సరిపోతుంది. ఇందాక సొంటి కంటే కొంచెం ఎక్కువగా వేసుకోవాలి దీన్ని. తర్వాత కొంచెం ఏలక్కాయల చూర్ణము, లవంగాల చూర్ణమును. ఏలక్కాయల చూర్ణం ఊరికే 2 చిటికెలు, కొద్దిగా మనకి వాసన కోసం, రుచి కోసము, ప్లస్ మనం తీసుకునేటువంటి ఈ ఏలక్కాయలు అవన్నీ కూడా తీసుకున్నటువంటి పత్యాహారం ఒంటికి వంట పట్టడానికి ఉపయోగకరంగా ఉంటాయి. 2 చిటికెలు కొద్దిగా వేయండి అందులో. తర్వాత లవంగాల చూర్ణం, ఇది కూడా చాలా కొంచెము, చిటికంటే మనం ఇలా వేలుతోటి తీసి ఇది ఎంత వస్తుందో అదొక చిటికెడు, అలాగా 2 సార్లు వేసుకోవాలి మనం. కొద్ది కొద్దిగా వేయండి. సో అన్ని పదార్థాలు వేసేసుకున్నాం కదా, ఇప్పుడు అన్నీ బాగా కలిపేసేయండి. ఇప్పుడు మన పత్యాహారం రెడీ అయిపోయినట్టే. ఓకే. మరి శరీరానికి మృదుత్వాన్ని అందించే ఈ పత్యాహారాన్ని రోజుకి ఎంత మోతాదులో తీసుకోవాలండి? ఇదేంటంటే రోజుకి ఒక్కసారి ఒక చిన్న గ్లాస్ పరిమాణంలో, అంటే సుమారుగా ఒక 150 మిల్లీలీటర్ల పరిమాణంలో రోజుకి ఒక్కసారి కనుక తీసుకుంటూ ఉన్నట్టయితే శరీరానికి అన్ని పోషక విలువలు ఇచ్చి చక్కగా శరీరం మృదువుగా ఆరోగ్యంగా ఉండడానికి ఇది బాగా తోడ్పడుతుంది.